విస్తరించాలని కోరుతూ ఇందిరా క్రాంతి పథకం విఏఓలు సమ్మె చేపట్టారు. ముఖ్యంగా జీవో నంబర్ 58 రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత, గౌరవ వేతన పెంపు, పని భారం తగ్గింపు, తమ జీతాలు తమ అకౌంట్లో నేరుగా వచ్చేలా చూడాలని కోరుతూ రాష్ట్ర విఓఏ జేఏసీ పిలుపు మేరకు సమ్మెను చేపట్టారు. బషీరాబాద్ మండల కేంద్రంలో మరియు కొడంగల్లో మహిళా సమాఖ్య కార్యాలయం ముందు విఓఏలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండలంలోని 33 గ్రామాల విఏఓలు నర్సింహులు, వెంకటేష్, బుగ్గోజీ, రేణుక, అవినాష్, సూర్య, సాయప్ప, జయలక్ష్మి, పావని, ప్రేమిల, రాధిక, రేణుక, సునీత, మణిమాల, దేవిక తదితరులు సమ్మెలో పాల్గొన్నారు. చేతులు లేపండి. అరే బుగ్గ కట్ అవుతాడు. నీ ఫోన్ ఎట్లా రావాలి? ఇక్కడ ఏమో అవుతుంది పదహేమో. గవర్నమెంట్కి తెలియదేమనగా ముఖ్యంగా జేఏసీ మా విఓల సంఘం నుంచి ప్రతి ఒక్కరూ మండల స్థాయిలో అందరూ మీటింగ్ పెట్టుకోవడం, ధర్నాకులు చేయడం, పెద్ద ఎత్తున సమ్మె కావున మాకు వేతనాలు చాలా తక్కువ ఇస్తున్నారు గవర్నమెంట్. పని తక్కువ, భారం ఎక్కువ, జీతం తక్కువ. అందులో ముఖ్యమైనది ఏంటంటే కనీసం కసువు నూకే వాళ్ళకన్నా విలువ ఉంది, కానీ మాకు విలువ లేదు. ఆ మాట ఎందుకు అంటున్నా అంటే వాస్తవానికి గవర్నమెంట్ చేపట్టిన కార్యక్రమాలు మొత్తం పాల్గొంటున్నాం, వాళ్ళు చెప్పిన విషయాలు అన్నింటినీ అమలు చేస్తున్నాం. ఒకప్పుడు సంఘాలు ఒక గ్రామంలో 6 సంఘాలు ఉండేటివి, ఇప్పుడు ఊరుని బట్టి మినిమం 21 సంఘం 22 సంఘాలు ఉండేవి. ఇంకా పెద్ద ఊరు ఉంటే 40 సంఘాలు వరకు ఉండేవి. ఆల్రెడీ గవర్నమెంట్ 2 బాడీలు చేయాలని కూడా చెప్పింది. ఆల్రెడీ కొన్ని గ్రామాలు అయిపోయినాయి. ముఖ్యంగా చెప్పాలంటే వేతనం అంటే మామూలు చాలా తక్కువ ఇస్తున్నారు, ఒక 5,000 రూపాయలు మాత్రం. మా డిమాండ్ ఏంటంటే 26,000 జీతం పక్క మన ఆంధ్ర లోపల 21,000 రూపాయలు ఇస్తున్నారు. ట్యాబ్ ఇచ్చిండ్రు. దాంతోపాటు మేమేం తక్కువ, వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, మేము కూడా పనిచేస్తాం. మాకు కూడా అంత కావాలని మాకు గుర్తింపు. వాస్తవం చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, మాకు ఆరోగ్య భద్రత లేదు. ఆరోగ్య భద్రత అమలు చేయాలి, 26,000 జీతం చేయాలి. గుర్తింపు ఆల్రెడీ ఇచ్చింది. మా పని భారం తగ్గించాలి. మా పర్సనల్ కార్డు అకౌంట్లకు డైరెక్ట్గా అకౌంట్ల జీతాలు పడేటట్టుగా చేయాలి. ఇక ఇంకో విషయం ఏంటంటే పని భారం చాలా ఎక్కువ, మామూలుగా చాలా అంటే చాలా. ఎవరన్నా ఒక 5,000 అంత పని పెడతారా సార్? ఇది ఎంతవరకు న్యాయం? దయచేసి పని భారం తగ్గించి వడ్డీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ పోతున్నది బ్యాంకులలో. ఒకప్పుడు ఖాళీ ఒక 6 సంఘాలు ఉండేటివి, ఇప్పుడు 20 సంఘాలేని ఒక్కొక్క గ్రామంలో 36, 42 ఒక్కొక్క ఇట్లా ఉన్నాయి. ఇంత చేస్తున్నందుకు మాకు ఎలాంటి స్పందన చేయడం లేదంటే ఇదే మా సీతక్క నేనున్నా. మన సీతక్క మంత్రి గారు చెప్పిన అప్పట్లో 20,000 జీతం చేస్తామని ఏది లేదు, ఎక్కడ లేదు. ఇది ఎంతవరకు న్యాయం? దయచేసి తక్షణమే మాపై చర్య తీసుకొని మాకు జీతాలు ప్లస్ ట్యాబు, ఆరోగ్య భద్రత, పని భారం తక్కువ. ఇంకోటి మా పని లోపల ఎలాంటి లోపం లేదు, ఖచ్చితంగా చేస్తాం. అందరికీ తెలుస్తుంది. ఒకప్పుడు ఖాళీ కోట్లలో ఉండే, ఇప్పుడు 1,00,000 కోట్లలో దాటిపోయింది రుణాలు ఇవ్వడం. మామూలు విషయం కాదు. వడ్డీ రూపంలో కొన్ని గవర్నమెంట్కు మేము అందిస్తున్నట్లు ఒక విధంగా చూస్తాడు. చూడాలంటే అన్ని గవర్నమెంట్ ఇచ్చిన పనులన్నీ చేస్తున్నాం. ఇలాంటి పని లోపల మటుకు ఇట్లాంటి కాంప్రమైజ్ లేదు, ఖచ్చితంగా చేస్తున్నాం. దయచేసి మాపై స్పందించి జీతాలు పెంచాలని మరి. జై హింద్, జై భారత్.